తెలంగాణలో మంత్రులు వర్సెస్ ముఖ్యమంత్రి. ఇక ఏపీ విషయానికి వస్తే మండలిలో జరుగుతున్న రచ్చని ఇంకా చూస్తూనే ఉన్నాం. నిజంగా టెలివిజన్ సీరియల్స్ అన్నా కూడా కొంచెం ముందు కదులుతాయేమో కానీ ఇది అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. మండలిలో ఈరోజు చర్చను కూడా జరిగిన రచ్చను కూడా చూసినాము. దీంతో డీప్ డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. ఫస్ట్ తెలంగాణ గురించి మాట్లాడుకుందాము. ఢిల్లీలో మంత్రులు మకాం వేశారు, క్యాబినెట్ అక్కడే జరిగినట్టు అనుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే. సో మంత్రులు వర్సెస్ ముఖ్యమంత్రి. కానీ వాళ్ళ పేపర్లు మొత్తం తాటికాయంత అక్షరాలతోటి చాలా మెచ్చుకున్నాడు రాహుల్ గాంధీ. శభాష్, తెలంగాణ ప్రజల్ని ఒప్పించి మెప్పించుతున్నారు, అన్ని సంక్షేమ పథకాలని అద్భుతంగా అమలు చేస్తున్నారు. అసలుగా మనము 2 బైపోల్స్ గెలిచినాము, మున్సిపల్ గెలిచినాము, సర్పంచులు గెలిచినాము. ఇదే రెఫరెండంగా భావిస్తూ నిజంగా లోకల్ బాడీ ఎలక్షన్లను రెఫరెండంగా భావించవచ్చా? ఇవే రిజల్ట్ రేపు జనరల్ ఎలక్షన్లో కూడా పునరావృతం అవుతాయా? రాహుల్ గాంధీ గారి కాంపిటీషన్ ఈ తపేలా పేపర్లు తెలుగు వెర్షన్లో అనువదించేవాడు ఎవడన్నా ఉన్నాడు? అక్కడే ఎలివేషన్స్ వస్తాయి. వాస్తవానికి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ చరిత్రలో ఎన్ని గెలిచారో ఎన్ని గెలవలేదు ఆ పార్టీ అవగాహన కూడా లేదా. ముక్కుతూ సర్పంచ్ ఎలక్షన్స్లో 60% అని డిక్లేర్ చేసుకున్నారు. ఇవి ఎన్ని బుల్డోస్ చేసుకుంటూ 66 ఎన్నో మున్సిపల్ గెలిచారు, ఎన్ని 116 కన్ను 7 కార్పొరేషన్లకి ఎన్ని గెలిచారో చూశారు కదా. మరి 100% స్ట్రైక్ రేట్ అని అలా పవన్ కళ్యాణ్లో క్లెయిమ్ చేసుకుంటే ఏడాది చెప్పగలరు? అసలు క్యాబినెట్ ఢిల్లీలో ఎందుకు కూర్చుంటుంది? ఓకే, సమ్మక్క సారక్క జాతర, ఈయన పరిగెట్టి దావోసి వెళ్ళిపోలే, అదేదో విదేశీ చదువులకి టైం సరిపోదు కాబట్టి సమ్మక్క సారక్క జాతర ముందు అక్కడ సమిట్ పెట్టారంటే వెరీ గుడ్, క్యాబినెట్ సమిట్ బాగుంది. ఢిల్లీలో క్యాబినెట్ మీటింగ్ ఏంటి? మంత్రులు అక్కడ కూర్చోడం ఏంటి? ఎందుకు కూర్చుంటున్నారు? ఏ ముసలి కాబట్టి ఇక్కడ ప్రవర్తన అర్థం కావట్లేదా? లేకపోతే నటరాజన్ అమ్మ శాడీలు చెప్పలేక ఇంకా గొంతు పగిలిపోయిందా? దేనికి నిజంగా ఇంతమంది అసలు నాకు తెలియక అడుగుతాను. ఇదేదో మోట్లో ఈయనే బాగా ఇవ్వగలరు అవన్నీ ప్రాతిపదిక అనుకుంటే, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయనకి ఎవరో బాగా తెలియదు. ఏం అక్బరుద్దీన్ ఓవైసీని కూడా గడగడలాడించిన ఉదంతాలు లేవా? ఏంటి అసలు కాంగ్రెస్లో సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులకి అంతంత డిస్క్రిప్షన్లు చెప్పిన కోతాటాడి మంత్రులు పట్టుకుని వీళ్ళకి ఇందులో శ్రీధర్బాబు గారిని నెంచాలా, లేకపోతే మా బట్టాన్ని నెంచాలా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి అంటే ఇప్పుడు కోమటిరెడ్డి డూపు కూడా తిరుగుతుంది ఊర్లో నోరు చేత ఏటో అర్థం కానీ రాజకీయాలు ఎవడమని అవుతారు. 2 ఏళ్ళు అయిన తర్వాత ఆటోమేటిక్గా సీల్ కవర్ మారుస్తారు. దీనికి ఎందుకు ఈ దిక్కుమాల ఓవర్ యాక్షన్లో బిల్డప్లను? మీకు అర్థం కావట్లేదు. ఉన్న వాళ్ళు బీజేపీ పట్టుకెళ్ళిపోతారన్న. ఇటు తెలంగాణ సమాజంలో బీజేపీ ఉండడం ఎంటర్టైన్ చేస్తే దేంతో నవ్వాలో ఆలోచిస్తారు ఒక్కొక్కడును. వాళ్ళకే దిక్కు లేక 8 పార్లమెంట్లు గెలిచి కూడా సిగ్గుతో కూర్చుంచిపోయి కరీంనగర్ గెలిచారు, అది కూడా బండి చేంజే వలన. కారణం ఏమై ఉంటుంది? మొత్తం మంది మార్బలం అంతా వేసుకొని ఢిల్లీకి పిలిచిరంటే సాడీలు చెప్పడానికి ఇంకేముంది? అంత దుద్దిలు చంద్రబాబు రోగులకి ఇంగ్లీష్ వచ్చు, బట్ అన్నకు మాట్లాడతారు ఇంగ్లీష్, మిగిలినంతా అబద్ధం చెప్పారు. మాట్లాడతారు కానీ ఆయన ఎవరు పట్టించుకోరు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి నమ్మరు నువ్వేం చెప్పినా మేము నమ్మో అంటారు. ఇంకేంటి చెప్పాలి పాప ఆయన సెల్ఫ్ గోల్ ఆయనే వేసుకున్నాడు. అసలు అయితే బ్రహ్మాంగా ఆయనే ముఖ్యమంత్రి. ఇక్కడ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ గురించి ఏం డిస్కస్ జరగలేదంటారు? ఇంత జరిగింది దేనికి పోయారో ఇంతకు చెప్పాలి కానీ మొత్తం భలే బాగుందని మెచ్చుకున్నాడు. వీళ్ళు చెప్పినవి అన్నీ నమ్మి చాలా భేష్ బల్లమని ఉంటుంది. బేచ్ అని రాసిన అంతకన్నా ఇంకేం లేదు. ఇవి రాసిన ఎవరో తెలుసా బాగా? ఇంకా తప్పలేదు సార్. ఇంకోటి ఉంటే ఆ పరిమాణ పచ్చలోడు కలిసినాడు తప్ప ఇంకెవ్వడికి అంత ఇంగిత జ్ఞానం ఉండదు. వాళ్ళిద్దరు ఫిక్స్డ్ బ్యాచ్. అది చిడతలపారావు రోల్ ఉండేది పూర్వం సినిమాల్లో చూడు. వాళ్ళ ప్రతిప్రోపాలేడు. నువ్వు ముందు కొడతావా, నన్ను జింగిచుకొని నన్ను కొట్టమంటాడు. మొదటి పంచి నువ్వు కొట్టు, రెండో పంచి నేను కొడతాను, బాగుందా సౌండ్ అని చెప్తారు అంతే. వాళ్ళకి జర్నలిజం వచ్చు, వాళ్ళ వార్తలు రాతలు కరెక్ట్ అంటే వాళ్ళకన్నా బొరతక్కువ బ్యాచ్ తెలంగాణలో మస్తు. అక్కడ చంద్రబాబుని ఇక్కడ రేవంత్ రెడ్డిని మోయడానికి 2 భుజాలు కాయలు కాస్తున్నాయి ఇప్పుడు వాళ్ళకి. మళ్ళీ మోసి ప్రధానమంత్రి గారు పప్పనం పెడితే రేవంత్ రెడ్డిని బొంబాయి నుంచి తీసుకెళ్ళింది లేదు. మనోడికి ఇక్కడ పిల్లలేదు, చంద్రబాబుకి దాని ఎలివేషన్ లేవు. ఇవాళ ఏ టెక్నాలజీలో మాట్లాడడానికి వెళ్తే మళ్ళీ అలా ఐఎస్బీ వాళ్ళు పాశ్చాత్య పచ్చళ్ళందరినీ పట్టుకుని వచ్చాడు ఆయన. మీకు ఇంకో కామెడీ చెప్పాలా? ఆ ఏ దానికి ఈయన కూడా పోయిండు, రేవంత్ రెడ్డి కూడా పోయి శభాష్ ఇడంగిన స్పీచ్ ఇస్తుండు. ఆడంగా కాంగ్రెస్ వాళ్ళేమో అర్ధనగ్నంగా ధర్నా చేస్తున్నారు, ఇదంతా ఒట్టి బోటకం అని చెప్పేసి. ఈయనేమో అద్భుతం అంటుండు, వాళ్ళేమో ధర్నా చేస్తారు. ఈయన ఏ పార్టీలు ఉన్నాడు, ఏ పార్టీకి మద్దతు ఇస్తుండో కూడా అర్థం కాని ముచ్చట. ఇప్పుడు ఆ కిషోర్ మీటింగ్ ప్రెస్ మీట్ ఇట్టు చూసావు కదా, ప్యానెల్ కల్లాబ్ వెళ్ళాడు. ఇప్పుడు 2వ విషయం చెప్తా జాగ్రత్తగా. ఏ టెక్నాలజీలో ప్రధానమంత్రి గారే వెక్కివిక్కులు ఆడుకుంటారు. 75% ఎంప్లాయ్మెంట్ లాస్ అవుద్దని చెప్తున్నారు. ఇక్కడ సాఫ్ట్వేర్ హబ్ హైదరాబాద్. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్లో 75% ఏ టెక్నాలజీతో ఉద్యోగాలు పోతాయంటే ఇది ప్రత్యామ్నాయ పథకాలు ఏమున్నాయి సార్ చెప్పమని దేశంలో? వీఆర్ నాట్ కాంట్రడిక్టింగ్. మనకి న్యూ టెక్నాలజీ రావాల్సిందే కానీ మరి ఎట్లా వీళ్ళ పరిస్థితి? చిన్న పిల్లి కోణంలో ఉన్న దేశం ఏంటి మంది?
కిలకడ 160 కోట్లు ఉన్నారు. లెక్కెట్టమని రేపటి నుంచి సిగ్గుతో సచ్చి బుర్రోపయోగించి జనాభా లెక్కలు మొదలెట్టారు కదా. 160 పైన దాటిందంటే ఎందులో పడి చేస్తారో ఒకసారి చెప్పాను. వీళ్ళు ప్రత్యామ్నాయాలు క్రియేట్ చేయకుండా టెక్నాలజీని ఆస్వాదించుకుంటూ ముందుకు పోతే 75% రిసెషన్ అంటే తమాషాలో ఉందా? గూగుల్లో అయితే దొరికినట్టు ఎత్తేస్తాడు బయటికి. ఈ లెగేసుకొని మళ్ళీ రేవంత్ రెడ్డి గారు డేటా సెంటర్ల మీద రీసెర్చ్ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వండి, అలా పక్క ఆంధ్ర పోతాను రేటు నాకాడ పెట్టుకోవాలంటే పెట్టుకోండి. తర్వాత తిరిగి పరిణామాలు వాళ్ళకేముంది, ఎవడు ల్యాండ్ ఇస్తాడో, ఎవడు కరెంట్ ఇస్తాడో, ఎవడు నీళ్ళు ఇస్తాడో అనుకుని ఎగేసుకుని వస్తారు. కానీ దానికి ప్రత్యామ్నాయం కూడా ఉండాలి కదా. ఏ వస్తుంది, ఒక కొత్త టెక్నాలజీని మనం అందిపుచ్చుకుందాం. కానీ మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఇప్పుడు 10 మంది చేసే పని ఒకటి ఏ చేస్తే 10 మంది ముచ్చటేంది ఇప్పుడు? అదే చెప్తున్నాను, జనాభా ప్రాతిపదిక మీద ఉన్న చైనా లాంటి దేశం ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఆలోచిస్తున్నాయంటే ఏమనాలి? భారతదేశంలో అసలు రిసోర్సెస్ క్రియేట్ చేయలేక కింద మీద పడుతున్నారు. ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, ఎన్ని సాఫ్ట్వేర్ యూనిట్లు ఉన్నాయి, ఎంతమంది ఎక్విప్ ఉన్నారు? వీటి మీద ఏ ప్రాథమిక అవగాహన లేకుండా దేశంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగానికి కాలవదవ్వారు కాబట్టి నేను కూడా ఏ రంగానికి కాలవదవుతూ ఉంటే తర్వాత అందరూ వెళ్ళి బంగాళాఖాతంలో కలవాలి. మొత్తానికి బంపర్ ఆఫర్ కట్టిండుగా చంద్రబాబు నాయుడు. గూగుల్ CEO చెప్పిండు కదా అక్కడ విశాఖపట్నంలో AI సెంటర్ పెడతాను. అవును, డేటా సెంటర్ ఆల్రెడీ ఉంది కదా. అదాని గారికి గూగుల్ డేటా సెంటర్ కూడా కోఆర్డినేట్ చేస్తుండే. దాన్ని ఇంకోసారి చెప్తే ఏటుంది? పెళ్లి జరగాలి మళ్ళీ అని ప్రతివాడు వచ్చినప్పుడల్లా నీకు డేటా సెంటర్ ఇస్తాను ఒకటోసారి, నీకు డేటా సెంటర్ ఇస్తాను రెండోసారి, ఇప్పుడు 10 సార్లు అయింది. ఇప్పుడు కరెక్టే, ఈ AI గురించి మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఏంటి వాట్ నెక్స్ట్ అసలు ఏంటి? ఇప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద కొత్తవి పక్కన పెడితే ఉన్న వాళ్ళకే బాగా వేటుపడే అవకాశం ఉన్న నేపథ్యంలో గూగుల్లో ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్కి AI టెక్నాలజీతో మీరు అడాప్ట్ అయితేనే స్టిపులేటివ్ టైంలో విల్ బీ అబ్జర్వ్డ్, అదర్వైజ్ గెట్ లాస్ట్ అని చెప్పారు. ఇప్పుడు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు అప్డేట్ అవ్వగలరు, ఎవరు అడాప్ట్ చేసుకోగలరు AI టెక్నాలజీ? ఇప్పుడు నా వయసుకి నీ వయసుకి AI టెక్నాలజీ రేపటి నుంచి కెమెరాలు ఉండవు, అక్కడి నుంచి లేజర్ వస్తుంది, నువ్వు వీడియో నీ బొమ్మ ఇక్కడ ఉంటుంది, వాయిస్ మాత్రమే, అటు వాయిస్ మాడ్యులేషన్స్ కూడా దాంట్లో ఉంటాయి. నువ్వు అక్కర్లేదంటే ఏడు చేస్తావు నువ్వు జర్నలిజం చదువుకుని. AI టెక్నాలజీ ఎలా ఉంటుంది తెలుసా? నరేంద్ర మోడీ గారి స్పీచ్ని AI టెక్నాలజీలో తెలుగులో చాట్ జీపీలో పెట్టి నువ్వు తెలుగులోనే చెయ్యి, లేదంటే ఆయనది క్రిస్ప్ కావాలి నాకు అని చెప్తే క్రిస్ప్ చెప్పేస్తుంది. అప్పుడు జర్నలిజం చదివి నువ్వు అక్కర్లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ వ్యవస్థకి మొత్తం అదే చేసేస్తుంది. కెమెరా అక్కర్లేదు, అక్కడి నుంచి ఉన్న డేటా సెంటర్తో స్క్రీన్ మీద చేతి మీద నొక్కితే అక్కడ బట్టన్ గోడ మీద వస్తుంది చూడు, అలా టెక్నాలజీ అనుకో. ఈ కెమెరాలు పట్టుకుని ఈ కెమెరాలకు ప్రత్యామ్నాయం ఏది? అదే దాన్ని ఎట్లా క్రియేట్ చేస్తారు? ఈ ప్రత్యామ్నాయాన్ని ఎట్లా క్రియేట్ చేస్తారు? చేయలేరమ్మా. ఆలోచన ఉందా? నీకు మళ్ళీ చెప్తున్నాను, సన్నబియ్యం పండించొద్దు, ప్రత్యామ్నాయాలు చెప్తాం. ఏంటి ప్రత్యామ్నాయాలు చెప్తారు చెప్పు? రైతులు ఆగారా సన్నబియ్యం పండించుకోవడం? తెలంగాణ విషయం మాట్లాడదాం. ఎప్పుడు ముప్పుడుగా ఒడ్లు పంపిస్తే ప్రభుత్వం ఎక్కడి నుంచి కొంటుంది? వీళ్ళ స్టేట్మెంట్లే కదా, అవునా కదా? ప్రత్యామ్నాయం ఎగ్జిస్టింగ్ ఉన్న వాటికి, అంటే వ్యవసాయ రంగానికి లేకపోతే ఐటీకి. ఇప్పుడు ఐటీలో 75% రెస్ట్రిక్షన్ అనగానే రేవంత్ రెడ్డి గారు లేకపోతే చంద్రబాబు గారు ప్రొయాక్టివ్గా AI టెక్నాలజీతో ఇప్పుడున్న మనకి ఇదేంటారు ఉన్నాయి కదమ్మా డెవలప్మెంట్ సెంటర్స్ ఏమున్నాయో, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో AI ట్రైనింగ్ ఇస్తున్నాం లెబోరియస్గా. మీరు పిల్లలకి ఆయన అగ్రిగేట్ రోజుకి 2 hours ప్రభుత్వం ఖర్చు పెట్టి మీకు చేస్తుంది కాబట్టి ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్కి మీరు కూడా ఇంజనీరింగ్ కాలేజీల్లో అట్లా స్పెషల్ క్లాసెస్ సాటర్డే సండే వెళ్ళి చెప్పండి. ఇలాంటిది అడాప్టబిలిటీ చేస్తే ఎవడన్నా హర్షిస్తారు. ఉన్నోళ్ళకి గుండు గీసేసట, కొత్త వాళ్ళకి ఏమో విగ్గులు పెట్టి కూర్చోబెడతామంటే ఏడు చేయాలి? అసలు ఉన్నోడు గుండు గీయడం ఎందుకు, ఈడు విగ్గు పెట్టడం ఎందుకు? ఇప్పుడు నువ్వు అడాప్టబిలిటీ లేకపోతే చచ్చిపోతావు. ఇప్పుడు నువ్వు AI టెక్నాలజీ లేకపోతే ఎక్కడ నీకు? క్వాంటమ్ కంప్యూటర్స్ నోబెల్ ప్రైజ్ ఇచ్చేస్తారట మా చంద్రబాబు నాయుడు అక్కడ. ఏడు చెప్పాలి? పరిశాన్లో ఉన్నారు యూత్ అయితే. ఫ్రస్ట్రేషన్, ఏం చేయాలో తెలియట్లే. ప్రపంచం అంతా ఆదుకుంటారో ఏం చేస్తారో కానీ చాలా ఘోరమైన పరిస్థితికి దిగజారే పరిస్థితి. ముందు క్యాబినెట్ వాళ్ళకి ఏడు సామాన్ చెప్తారు చెప్పు. ఇక్కడ దొరికినట్టు కుమ్మించిపోయారు ఇక్కడ 7 మినిస్టర్లని. ఆడికి వెళ్ళి కూర్చున్నారు, ముసలితో కూర్చుని పంచాయతీ నడుస్తుంది. రాగానే ఇప్పుడు అభివృద్ధి దిశగా ముందుకెళ్తారు. ఏంటి అభివృద్ధి? దేశ ఏది ఫస్ట్ అభివృద్ధి ఏది? అలాగే అదేదో సిటీ పెట్టారు కదా అక్కడ, గ్లోబల్ సిటీ ఏదో అలాగే ఉంటుంది అభివృద్ధి. ఫ్యూచర్ సిటీ ఏది? నేను చూద్దామా? ఏమన్నా 2 కొమ్ములైన బయతారు అక్కడ చూద్దాం. ఆ రోజుకి ఆడావిడి, ఈరోజు పేడ తట్టి ఎత్తారా ఎత్తారు, రేపు ఇసుక తట్టి ఎత్తండి ఎత్తేస్తారు, అలా ఎత్తుకుని పోతాం. మనమే ఇంకా బీఆర్ఎస్ పని అయిపోయింది, బీజేపీ సతికిల్ల పడ్డది, మనమే మొత్తం దున్నేసుకోవడం మనమే అన్నట్టు ఇక్కడ ఫ్లేర్ అప్ ఇచ్చొచ్చారంట. బీఆర్ఎస్ వాళ్ళు బయటకు వచ్చి పని చేయకపోతే మరి ఏంటి చేస్తారు వాళ్ళు మాత్రం? వీళ్ళు బయటకు వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. మళ్ళీ ఎంతసేపు పల్లా రాజేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డి, KTR గారు, హరీష్ రావు గారు వీళ్ళు తప్ప కొత్త వాళ్ళు వచ్చి టార్చర్ వేసుకుని పని చేస్తే ఈ పడబడి చేసి బాలకృష్ణ తీసుకెళ్ళి అవుట్ చేస్తారు. ఎర్రబల్ల ఎక్కడేమో ఆడపిల్ల గోయిట్లు వేసుకుని అలో లక్ష్మణ్ అని ఏడుస్తుంది. కళ్ళ ముందు పెంచి పోషించింది ఎవరు? నువ్వే. నీ స్థాయిలో ఆవిడని ఎలా ప్యారల్గా ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియకుండా మొక్కే వంగంది మోనైతే వంగుతుందా? ఇలాంటి మిస్టేక్స్ వీటిని ఎవరు అడ్రస్ చేయాలి? KTCR గారు పిలిచి రోజు చెవులో గురువు తీసి నీ నియోజకవర్గంలో వాళ్ళ అమ్మాయి ఎదుగుతున్నట్ట, ఇల్లు ఎదుగుతున్నట్ట, నువ్వు జాగ్రత్తగా ఈ రోజు 7 జాగ్రత్తలు చెప్పడానికి నేను పాల బొప్పిలేటే
ఎవరి నియోజకవర్గంలో ఎవడెలా పార్లర్గా ఎదుగుతున్నాడో ఎవడేం చేస్తున్నాడు. సంజయ్ గారు అక్కడ కాంగ్రెస్ కండువా కప్పుకొని అక్కడ తగరాలు పడుతుంటే ఏం చేయాలో తెలియకుండా ప్యారల్ మేనేజ్మెంట్లో బీఆర్ఎస్ శ్రేణులు ఏం చేస్తున్నాయి అక్కడ. అక్కడ జీవన్ రెడ్డి గారు సంజయ్ అక్కడ కొట్టుకుంటుంటే అక్కడ పార్లర్గా బీఆర్ఎస్లకు ఎలా రావాలి అక్కడ లోకల్ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ కనుక్కోసారి. అంటే బి టీములు సి టీములు లేవా? మళ్ళీ కేసీఆర్ గారు పిలిచి సంజయ్ వెళ్ళిపోయాడట. అవునా నిజమా అని ఆశ్చర్యపడి